అందరికీ నమస్కారం. ఈరోజు మనము ఈ యొక్క సైకో ఎడ్యుకేషన్ సిరీస్ యొక్క చివరి ఎపిసోడ్లో ఈరోజు మనము ఉన్నాము. సో మీ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ యొక్క ఎపిసోడ్స్ని మీరు ఫాలో అవుతున్నందుకు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు. సో మనము ఈ యొక్క సైకో ఎడ్యుకేషన్ సిరీస్ని ఈరోజు మనము ఈ ఎపిసోడ్తో కంక్లూడ్ చేస్తున్నాము. సో ఈ ఎపిసోడ్లో కొన్ని ముఖ్యమైన ప్రాక్టికల్ విషయాలు, కొన్ని ముఖ్యమైన కౌన్సిలింగ్ రిలేటెడ్ విషయాలు నేను మాట్లాడాలని అనుకున్నాను. సో ఇక్కడ మనకి కొన్ని సైకలాజికల్ టెస్టింగ్ అండ్ థెరపీ అనేది ఈరోజు మన టాపిక్. సో జనరల్గా మనకి టెస్టింగ్ అనగానే, ఇన్వెస్టిగేషన్స్ అనగానే, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్కి సైకలాజికల్ టెస్టింగ్కి చాలా డిఫరెన్స్ అనేది మనకి ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవడము ముఖ్యమని నేను ఈ యొక్క ఎపిసోడ్లో ఆ విషయాల్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. జనరల్గా మనకి మెడికల్ టెస్టింగ్, మెడికల్ ఇన్వెస్టిగేషన్స్లో ఒక స్కాన్ రిపోర్ట్ కానివ్వండి, లేదా ఒక ఎక్స్రే రిపోర్టు, బ్లడ్ రిపోర్టు, ఈ రకంగా మనకి మన యొక్క బాడీలో ఉండే మార్పులని తెలిపే విధంగా మనకి ఇన్వెస్టిగేషన్స్ అనేవి ఉంటాయి. కానీ ఇక్కడ మనకి సైకలాజికల్ అసెస్మెంట్ అనేది మెయిన్గా మన యొక్క ప్రవర్తన గురించి మనకి ఎక్కువగా వివరాలు తెలియాలి. కాబట్టి ఈ రకమైన మెషిన్ రిలేటెడ్ టెస్ట్లు అనేవి మనకి సైకలాజికల్ టెస్టింగ్లో ఉండవు అనేది మీ అందరికీ అర్థం అవ్వాలి. సో మెయిన్గా మనకి సైకలాజికల్ టెస్టింగ్ అనేది మెయిన్గా కంప్లీట్గా పేపర్ పెన్సిల్తో కూడుకున్న టెస్ట్లు మాత్రమే. అది కూడా క్లయింట్ యొక్క కోఆపరేషన్ని బట్టి, ఎడ్యుకేషన్ లెవెల్ని బట్టి మనము డిఫరెంట్ టెస్ట్లని చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఈ టెస్ట్లు ఏ రకంగా హెల్ప్ అవుతాయి అని చూస్తే కనుక, మెయిన్గా మనకి ఒక క్లయింట్ అప్రోచ్ అయినప్పుడు, లేదా కుటుంబ సభ్యులు కానీ ఒక క్లయింట్ హెల్ప్ కోసము, సైకలాజికల్ హెల్ప్ కోసం అప్రోచ్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే లక్షణాలని బట్టి మనము ఒక అండర్స్టాండింగ్, కంక్లూజన్కి రావడానికి కావలసినంత మెటీరియల్ లేనప్పుడు మనకి ఆబ్జెక్టివ్ డేటా అంటాము. దానికోసమని క్లారిటీ కోసం, ఇంకొంచెము క్లారిటీ కోసం అనేది మనము ఈ యొక్క సైకలాజికల్ టెస్టింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా టెస్టింగ్ అనేది ఆ యొక్క సెలెక్ట్ చేసిన వచ్చిన పర్పస్ని బట్టి అది 1 గంట అయి ఉండొచ్చు, 2-3 గంటలు కూడా టెస్ట్లు చేయాల్సి ఉండొచ్చు. అది వచ్చిన క్లయింట్ ఏజ్ని బట్టి, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఈ యొక్క ఏ టెస్ట్లు అయితే హెల్ప్ అవుతాయి అనేది డిసైడ్ చేయడం ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళకి సైకలాజికల్ టెస్టింగ్ అనేది అవసరం ఉంటుంది? వచ్చిన ప్రతి క్లయింట్కి సైకలాజికల్ టెస్ట్లు చేయాలా, లేదు కొంతమందికి మాత్రమే మనం సైకలాజికల్ టెస్టింగ్ చేయాలా అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో వచ్చిన ప్రతి క్లయింట్కి మనము సైకలాజికల్ టెస్ట్లు చేయాల్సిన అవసరం లేదు. టెస్ట్లు మెయిన్గా మనము కొన్ని స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు మనము ఈ టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటాము. సో జనరల్గా ఏం ఇండికేషన్స్ అని చెప్పుకోబోయే ముందు ఏ రకమైన టెస్ట్లు ఉంటాయి అనేది నేను చాలా బ్రీఫ్గా మీకు వివరిస్తాను. ఇక్కడ 3 రకాలైన టెస్ట్లు ఉంటాయి. ఒకటి కాగ్నిటివ్ ఫంక్షన్ టెస్ట్లు అంటాము. ఇప్పుడు పిల్లలు కానీ, ఒక్కొక్కసారి అడల్ట్స్ కూడా ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్స్ వల్ల, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వల్ల, మెమరీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి జీవనం అనేది కష్టంగా ఉన్నప్పుడు, వాళ్ళ రొటీన్ అనేది ఇబ్బందికరంగా తయారైనప్పుడు మనము ఈ యొక్క మెమరీ రిలేటెడ్, ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెస్ట్లు చేస్తాము. వాటిని కాగ్నిటివ్ ఫంక్షన్ టెస్ట్లు అని అంటాము. అదే ఇంకా మనకి ఒక పర్సనాలిటీ అసెస్మెంట్, కొంతమంది మనకి ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్కి కానీ, లేదా ఒక్కొక్కసారి జనరల్గా మనకి 18+ ఇయర్స్ ఉన్నప్పుడు మన పర్సనాలిటీ అనేది ఫాస్ట్గా డెవలప్ అయ్యే స్టేజ్లో ఏ రకమైన బేస్ లైన్ పర్సనాలిటీ ట్రేట్స్, క్యారెక్టర్స్ అనేవి ఉన్నాయి అనేది కూడా మనకి ఆ యొక్క లక్షణాలని అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి. సో పర్సనాలిటీ టెస్ట్లు అనేది 2వ రకమైన టెస్ట్లు. 3వ రకమైన టెస్ట్లు ప్రొజెక్టివ్ టెస్టింగ్ అంటాము.
ఇక్కడ మనం అన్కాన్షియస్గా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. అన్కాన్షియస్ మోటివేషన్ అని, కొన్ని డిఫెన్స్ మెకానిజం అని ప్రీవియస్ ఎపిసోడ్స్లో మనం ఎస్పెషల్లీ సొమటైజేషన్ డిజార్డర్, డిసోసియేటివ్ డిజార్డర్ కవర్ చేసినప్పుడు నేను కొన్ని అన్కాన్షియస్ మోటివేషన్ అని, కొన్ని డిఫెన్స్ మెకానిజమ్స్ అని కొన్ని కవర్ చేశాను. సో ఈ రకంగా ఇవి మనకి ఆ క్లయింట్ ఓపెన్గా చెప్పడానికి వాళ్ళకి అవేర్నెస్లో ఉండవు. కాబట్టి ఈ యొక్క అన్కాన్షియస్ మోటివేషన్స్ని మనము గ్యాదర్ చేయడానికి కూడా ఈ రకమైన ప్రొజెక్టివ్ టెస్టింగ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో జనరల్గా మనము ఇండికేషన్స్ విషయానికి వస్తే గనక ఇందాక చెప్పినట్లు బిగినింగ్లో నేను చెప్పినట్లు క్లయింట్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఏ రకమైన కౌన్సిలింగ్ అప్రోచ్ తీసుకోవాలి అనే ఒక క్లారిటీకి కావాల్సినంత వివరాలు మనకి రానప్పుడు మనము సైకలాజికల్ టెస్టింగ్ అనేది చేస్తూ ఉంటాము. రెండోది, ఒక్కొక్కసారి మనకి సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి కూడా సిమ్టమ్స్ అనేవి బేస్ చేసుకొని వాళ్ళు మెడికేషన్ అనేది లేదా ఒక డయాగ్నోసిస్కి రావడం అనేది క్లియర్గా లేనప్పుడు కూడా డయాగ్నోసిస్ కోసం అని కూడా ఈ యొక్క సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి కొంతమంది క్లయింట్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సైకియాట్రిస్ట్కి సైకాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా నేను కొద్దిసేపట్లో నేను మీకు వివరంగా చెప్తాను. సో మెడికల్గా మనకి ఒక సైకియాట్రిక్ డయాగ్నోసిస్లో క్లారిటీ లేనప్పుడు కూడా ఒక డయాగ్నోస్టిక్ క్లారిఫికేషన్ కోసమని సైకియాట్రిస్ట్ దగ్గర నుంచి ఈ యొక్క రిఫరల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ సందర్భంలో కూడా మనం సైకలాజికల్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాము. ఇంకా మనకి పిల్లలు మైల్ స్టోన్స్, ఈ యొక్క నిలుచోవడము, మాట్లాడడము, పిల్లలు డిలే చేసినప్పుడు లేదా స్కూల్ అకాడమిక్స్లో వాళ్ళు డిలే అవుతూ ఉన్నప్పుడు, వయసు ప్రకారము వాళ్ళు ఆల్ఫాబెట్స్ అయినా వర్డ్స్ అయినా రీడింగ్ అయినా చెయ్యలేకపోయినప్పుడు, ఈ రీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ అంటాము. అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి రీడింగ్లో కొంతమంది పిల్లలకి ఎక్కువ ప్రాబ్లం వస్తూ ఉండొచ్చు. కొంతమంది ఓరల్గా బాగానే మాట్లాడతారు కానీ రైటింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ రకమైన సమస్యలు ఉన్నప్పుడు పిల్లల్ని, ఎస్పెషల్లీ స్కూల్ గోయింగ్ పిల్లల్ని మనము కొన్ని రకాల అసెస్మెంట్లు చేయడం వల్ల కూడా వాళ్ళకి ఏ రకమైన హెల్ప్ కావాలి అనేది మనము ఒక ఇండికేషన్గా తీసుకోవచ్చు. ఇంకా అడాలసెంట్, కౌమార దశలో ఉన్న పిల్లలు కొన్ని బిహేవియర్ ప్రాబ్లమ్స్ వల్ల, కాండక్ట్ ఇష్యూస్, ఈ స్టీలింగ్, లయింగ్ బిహేవియరు, పేరెంట్స్ మాట వినకుండా డిసిప్లిన్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనం ఈ యొక్క సైకలాజికల్ అసెస్మెంట్లు అనేవి మనకి ఎక్కువగా వాళ్ళ యొక్క రిలేషన్స్, వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మనం గ్రాస్ప్ చేయడానికి ఈ టెస్ట్లు అనేవి మనకి సహాయపడుతూ ఉంటాయి. ఇంకా ఎప్పుడైతే మనము ఒక మ్యారేజ్ కౌన్సిలింగ్ అనుకుంటామో లేదా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అన్నప్పుడు జనరల్గా మనము చిల్డ్రన్, పేరెంట్స్ని ఇంక్లూడ్ చేసినప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటాము. అందరినీ ఒకే సెషన్లో కూర్చోబెట్టి చేసినప్పుడు వాళ్ళ రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి అని అర్థం చేసుకోవడానికి కూడా మనకి ఈ యొక్క సైకలాజికల్ టెస్టింగ్ అనేది మనకి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇలా సైకలాజికల్ టెస్టింగ్ రకరకాల ఇండికేషన్స్తో మనం చేస్తూ ఉంటాము. సో ఒక్కొక్కసారి ఈ యొక్క కౌన్సిలింగ్ పద్ధతికి క్లయింట్ కన్విన్స్ అవ్వనప్పుడు కూడా మనము కొన్ని రకాల అసెస్మెంట్స్ ద్వారా వాళ్ళకి కన్విన్స్ అవ్వడానికి, హెల్ప్ చేయడానికి కూడా మనం ఒక్కొక్కసారి కొన్ని టెస్ట్లు చేయవలసి ఉంటుంది. ఈ రకంగా రకరకాల ఇండికేషన్స్తో సైకలాజికల్ టెస్టింగ్స్ అనేవి మనం చేస్తూ ఉంటాము. ఇవి పూర్తిగా పేపర్ పెన్సిల్కి సంబంధించిన టెస్ట్లు, ఏ రకమైన మెషినరీ అనేది మనం ఇక్కడ ఉపయోగించడం జరగదు. సో అది ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు ఎవరు చేస్తారు కౌన్సిలింగ్, అసలు ఏ కండిషన్కి మనకి మెడిసిన్స్ కావాలి, ఏ కండిషన్కి కౌన్సిలింగ్ కావాలి అనేది కూడా ఒక క్లయింట్స్గా మీరు నిర్ణయించుకోవడము, కుటుంబ సభ్యులు ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను సైకియాట్రిస్ట్ అంటే ఎవరు, క్లినికల్ సైకాలజిస్ట్ అంటే ఎవరు అనే క్లారిటీ తీసుకురావాలి అనే ఆలోచనతో నేను కొన్ని వివరాలు చెప్తాను మీకు. సైకియాట్రిస్ట్ మెయిన్గా ఒక మెడికల్ సంబంధించిన ట్రైన్డ్ ప్రొఫెషనల్. ఇక్కడ వాళ్ళు మెడికల్గా ఎంబీబీఎస్ చేసిన తర్వాత పోస్ట్గా ఒక పీజీ 2-3 ఏళ్ళు సైకియాట్రిక్ హాస్పిటల్లో ఫుల్ టైమ్గా
వాళ్ళు సైకియాట్రిక్ క్లయింట్స్ని మెడికల్గా ఎలా ట్రీట్మెంట్ చేయాలి అనేది వాళ్ళు ట్రైనింగ్ అయిన వాళ్ళని మనము సైకియాట్రిస్ట్ అంటే మెడికల్ పర్సన్ మెయిన్గా. ఇక్కడ క్లినికల్ సైకాలజిస్ట్ అని అంటే కనుక మెయిన్గా మనం యూనివర్సిటీలో అకాడమిక్గా యూనివర్సిటీలో చదివిన వాళ్ళు, కౌన్సిలర్ వాళ్ళు కూడా సైకాలజిస్ట్ కిందకే వస్తారు. కాకపోతే మనము ఈ యొక్క సైకియాట్రిక్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం అప్రోచ్ అవ్వాల్సిన మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ క్లినికల్ సైకాలజిస్ట్. అంటే ఏంటి, హౌ దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ సైకాలజిస్ట్, కౌన్సిలర్స్ అని చూసుకుంటే కనుక క్లినికల్ సైకాలజిస్టులు ఒక పీజీ సైకాలజీ జనరల్గా పీజీ వరకు వాళ్ళు యూనివర్సిటీలో చేసిన తర్వాత పోస్ట్ పీజీ ఒక 2-3 సంవత్సరాలు ఫుల్ టైం సైకియాట్రిక్ హాస్పిటల్స్లో వాళ్ళు ట్రైనింగ్, ఈ యొక్క సైకలాజికల్ కండిషన్స్ ఉన్న క్లయింట్స్తో ఎలా డీల్ చేయాలి అని థెరపీ వైజ్గా వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని ఉన్నప్పుడు ఒక డాక్టరేట్ కావచ్చు, అది ఎంఫిల్ కావచ్చు, క్లినికల్ సైకాలజీ అనే కోర్స్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ రకమైన సైకలాజికల్ కండిషన్స్ని వాళ్ళు పూర్తిగా ఒక నైపుణ్యతతో వాళ్ళు డీల్ చేయడం అనేది వాళ్ళకి నైపుణ్యత అనేది ఉంటుంది. సో మీరు అప్రోచ్ అయినప్పుడు, కౌన్సిలింగ్ అప్రోచ్ అయినప్పుడు మెయిన్గా మీరు చూడాల్సింది క్లినికల్ సైకాలజిస్టా కాదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఎక్కడైతే మనకి ఎక్కువ సివియర్గా డిప్రెషన్ ఉంటుందో మనము పానిక్ అటాక్స్ అంటాము. కొన్ని అన్కంట్రోలబుల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, క్రైసిస్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనం అప్రోచ్ అవ్వాల్సింది మెయిన్గా మెడికల్గా సైకియాట్రిస్ట్ని అప్రోచ్ అవ్వాలి. కొన్ని సైకలాజికల్ సిమ్టమ్స్, కొంతమందికి చెవులో మాటలు వినపడము, లేదా ఎవరో వాళ్ళని ఏదో టార్గెట్ చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఆలోచన చేయడము, లేదా సివియర్గా సెల్ఫ్ హార్మ్ ఐడియాస్, ఆత్మహత్య ఆలోచనలు ఉన్న వాళ్ళకి డెఫినెట్గా మెడికల్ హెల్ప్ అనేది ఫస్ట్ స్టెప్. కౌన్సిలింగ్ అనేది ఇలాంటి కండిషన్స్కి కౌన్సిలింగ్ అనేది ఇమీడియట్గా ఒక రిక్వైర్మెంట్ కాదని చెప్పుకోవచ్చు. సో ఇది మీకు బేసిక్గా ఒక సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్కి ఉన్న డిఫరెన్స్. ఇంకా మనము ఇక్కడ మనము చూడవలసిన జనరల్గా మనకి ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది మెయిన్గా క్లినికల్ సైకాలజిస్ట్ ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్గా మీరు చెప్పే లక్షణాలే కాకుండా ఇంకా వాళ్ళకి ఇంకొంచెం డెప్త్కి వెళ్ళడానికి కావాల్సిన స్కిల్స్ అనేవి ఉంటాయి. ప్లస్ జనరల్ కౌన్సిలింగ్లో మనకి మెయిన్గా ప్రజెంట్ జనరల్ కండిషన్స్ని, స్ట్రెస్ రిలేటెడ్ కండిషన్స్ని మాత్రమే వాళ్ళు ఎఫెక్టివ్గా డీల్ చేయగలుగుతారు. ఇక్కడ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, డీప్ సీటెడ్ ట్రామా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము ఒక ట్రైన్డ్ క్లినికల్ సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడం వల్ల ఎక్కువగా ఉపయోగం ఉంటుందని నేను చెప్తున్నాను. ఇది సో ఇక్కడ మనము నెక్స్ట్ స్టెప్లో థెరపీస్, ఈ సైకలాజికల్ థెరపీస్ అంటే ఏంటి అనేది మనం ఆల్రెడీ CBT కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది మనం ఒక స్పెషల్ ఎపిసోడ్గా ఆల్రెడీ మనము కవర్ చేసి ఉన్నాము ప్రీవియస్గా. సో ఇక్కడ ఇంకొంచెం వివరంగా నేను ఈ థెరపీస్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇక్కడ 3 రకాలైన థెరపీస్ అనేవి మనం చూస్తూ ఉంటాము. మెయిన్గా మా సెంటర్లో, మనస్విన్ సెంటర్లో ఇక్కడ మెయిన్గా CBT అప్రోచ్ అనేది నాది మెయిన్గా స్పెషలైజేషన్ అనేది CBT అప్రోచ్. CBT అప్రోచ్లోనే మనము చైల్డ్ క్లయింట్స్ని చూస్తాము, అడల్ట్ క్లయింట్స్ని చూస్తాము, ప్లస్ ఫ్యామిలీ అండ్ కపుల్ థెరపీ కూడా చూస్తాము. వీటి గురించి నేను కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చైల్డ్ థెరపీ కౌన్సిలింగ్ అనేది యాజ్ యంగ్ యాజ్ 3 years చిల్డ్రన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనము పేరెంట్స్ తీసుకొచ్చినప్పుడు టెస్టింగ్ ద్వారా వాళ్ళకి బిహేవియర్ ఇష్యూస్ కావచ్చు, అకాడమిక్ ఇష్యూస్ కావచ్చు, కాండక్ట్ ప్రాబ్లమ్స్, రకరకాలుగా వచ్చిన ప్రాబ్లమ్స్ని, సైకలాజికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని మనము ఇక్కడ మనము కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. బిలో 10 years పిల్లలకి డెఫినెట్గా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్, ఎందుకంటే వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఎన్విరాన్మెంట్ వాళ్ళు పూర్తిగా పేరెంట్స్ మీదే డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఎన్విరాన్మెంట్లో చాలా మోడిఫికేషన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనము పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం అనేది బిలో 10 years కిడ్స్లో కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అడాలసెంట్ కౌమార దశలో ఉన్న పిల్లల్లో ఒక్కొక్కసారి ఇండివిజువల్గా వితౌట్ పేరెంట్స్ చూడవలసి ఉంటుంది.
డెఫినెట్గా వాళ్ళకి కూడా మనకి డిసిప్లినరీ ఇష్యూస్, ఈ రకమైన కాండక్ట్ ఇష్యూస్, యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ యొక్క ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో మనం కొన్ని మార్పులు చేసుకోవడము, పెద్దవాళ్ళ యొక్క బిహేవియర్లో కూడా కొన్ని మార్పులు చేసుకోవడం అనేది మనం చెయ్యాలి. కాబట్టి పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము. సో యాజ్ యంగ్ యాజ్ 3 to 4 years ఏజ్ నుంచి మనము ఈ యొక్క చైల్డ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ మ్యారేజ్ కౌన్సిలింగ్ విషయానికి వస్తే గనక ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు గమనించాలి. ఇక్కడ మెయిన్ స్పెషలైజేషన్ మాది ఇక్కడ మ్యారేజ్ కౌన్సిలింగే. ఈ యొక్క మనస్విన్ సెంటర్లో మేము చేసేది మెయిన్గా మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ థెరపీ కౌన్సిలింగ్ చేస్తాము ఇక్కడ. సో మెయిన్గా ముఖ్యంగా నేను చెప్పాలి అని అనుకున్న విషయం ఏంటి అంటే, భార్యాభర్తలకి ఎప్పుడైతే వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఇబ్బందికరంగా ఉంది, మాకు కొద్దిగా సహాయం కావాలి అనేది వాళ్ళకి మోటివేషన్ ఉన్నప్పుడు మనకి కౌన్సిలింగ్ అనేది పూర్తిగా పనిచేస్తుంది. దగ్గర వాళ్ళు, రిలేటివ్స్ వీళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అని మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కపుల్కి తెలియకుండా, లేదు భార్యాభర్తలకు తెలియకుండా వీళ్ళు కౌన్సిలింగ్ అరేంజ్ చేయడము, ఏం జరిగింది అనేది కనుక్కోవడానికి ప్రయత్నించడము, ఇవన్నీ కూడా పెద్దగా సహాయపడవు. ఒక ప్రొఫెషనల్ ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక సైంటిఫిక్ ప్రొసీజర్. సో ఇక్కడ మాకు ఈ యొక్క క్లయింట్స్, రిలేటివ్స్ యొక్క కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు బెస్ట్ రిజల్ట్ రావాలి అంటే గనక ఈ యొక్క కపుల్ మోటివేషన్, మా ఇష్యూస్ని మేము పరిష్కరించుకుంటాము, మేము బెటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాము అన్నప్పుడే మనకి ఈ యొక్క మ్యారేజ్ కౌన్సిలింగ్ అనేది 100% వర్కౌట్ అవుతుంది. ప్లస్ వాళ్ళిద్దరి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్ అని అనుకున్నప్పుడు డెఫినెట్గా చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. చేంజ్ చేసుకోవడమే కౌన్సిలింగ్. మనకి ఈ యొక్క బిహేవియర్ అనేది సరిగ్గా లేకపోవడం వల్లనే మనకి ఈ యొక్క మనస్పర్ధలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ నేను చేంజ్ అవ్వాలి అనేది మనం ఇక్కడ ఈ యొక్క కౌన్సిలింగ్లో నేర్చుకుంటాము. సో చేంజ్ అనేది మనం బయట వాళ్ళు ఇన్వాల్వ్ ఎక్కువగా అవ్వడం వల్ల ఈ యొక్క చేంజ్ అనేది కంటిన్యూస్గా, ఎందుకంటే సమస్య అనేది ఇప్పుడు మనము ప్రజెంట్గా కొన్ని మ్యారేజ్ ప్రాబ్లమ్స్ తోటి మనం ఒక కౌన్సిలింగ్ సెటప్లో ఎంటర్ అయినప్పుడు ఇంకా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు అని చెప్పడానికి లేదు. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇప్పుడు నేర్చుకున్న ఇవే స్కిల్స్తో ఎలా ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేసుకోవాలి అని భార్యాభర్తలు నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళిద్దరూ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. మూడో వాళ్ళు రిలేటివ్స్ కొద్దిగా దూరంగా ఉండడము. కౌన్సిలింగ్ అనేది రికమెండ్ చేసి హెల్ప్ చేయడం వరకే, కానీ కౌన్సిలింగ్లో వాళ్ళు ఎంటర్ అవ్వాలి అని అనుకోవడం అనేది పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. సో వేరే వాళ్ళు వాళ్ళ కోసం అపాయింట్మెంట్ తీసుకోవడము, ఏం జరిగిందనే డీటెయిల్స్ కనుక్కోవడము, ఈ రకమైన ఒక పద్ధతుల్ని మేము డిస్కరేజ్ చేస్తాము. మీకు నిజంగా వాళ్ళు సహాయం కరెక్ట్ వేలో వాళ్ళకి సహాయం అందాలి అంటే ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని నేను మనవి చేస్తున్నాను. సో ఇది ఫ్యామిలీ థెరపీ గురించి మనం చెప్పుకున్నట్లయితే, జనరల్గా ఫ్యామిలీ థెరపీ అన్నప్పుడు మనము పిల్లలు ప్లస్ పేరెంట్స్ని ఇంక్లూడ్ చేయాల్సిన సెషన్స్ని ఫ్యామిలీ థెరపీ అంటాము. ఈ మ్యారేజ్ థెరపీ, ఫ్యామిలీ థెరపీ గురించి మనము ఫ్యూచర్లో స్పెసిఫిక్గా ఒక కంప్లీట్ ఎపిసోడ్ని చేయాలనే ఆలోచనతో ఉన్నాను. కాబట్టి ఇంకొన్ని వివరాలు నేను స్పెసిఫిక్గా చెప్తాను. ఈ ఎపిసోడ్లో టైం అనేది రెస్ట్రిక్టెడ్గా ఉంది కాబట్టి ఈ మాత్రం నేను కవర్ చేయాలని అనుకుంటున్నాను. సో చివరిగా మనము చూస్తే కనుక ఈ యొక్క మా సెంటర్లో కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ఫర్ ద టీచర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద చిల్డ్రన్. 6 to 12 years ఏజ్ పిల్లలకి మేము లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి వెకేషన్స్లో కానీ లేదా సమ్మర్ ప్రోగ్రామ్స్గా, గ్రూప్గా ప్లస్ ఇండివిజువల్గా కూడా పిల్లలు అప్రోచ్ అవుతూ ఉంటారు. మెయిన్గా మనము 6 areasని కవర్ చేస్తాము. టీజింగ్, బులియింగ్ ఎలా ఫేస్ చేయాలి స్కూల్స్లో పియర్ గ్రూప్ తోటి, షై చిల్డ్రన్ ఎట్లా సోషల్ స్కిల్స్ బెటర్గా చేసుకోవాలి, ఇంకా మనకి బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అనేవి వాళ్ళు ఎలా రికగ్నైజ్ చేయాలి, ఈ రకంగా యాంగర్ మేనేజ్మెంట్, నెగిటివ్ ఎమోషన్స్. పిల్లలకి లాంగ్వేజ్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. వాళ్ళకి కోపం వచ్చినా, ఏదైనా ఫ్రస్ట్రేషన్ వచ్చినా
ఏ రకంగా ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనేది వాళ్ళకి ఒక డ్రామా ద్వారా, రోల్ ప్లే, ఆర్ట్ థెరపీ ద్వారా మేము ఇక్కడ డిఫరెంట్ వేలో పిల్లల్ని యాక్టివ్గా ఇన్వాల్వ్ చేస్తూ ఈ యొక్క స్కిల్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటాము. అది ఎప్పటికప్పుడు మేము వెబ్సైట్లో ఏదైనా ప్రోగ్రాము మనం అనౌన్స్ చేసినప్పుడు వెబ్సైట్లో మీరు ఫాలో అయినప్పుడు మీకు ఆ యొక్క జనరల్గా హాలిడేస్ ఈ టైంలో ఈ యొక్క లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చిన్నపిల్లలకి కండక్ట్ చేస్తూ ఉంటాము. ప్లస్ అలాగే ఆర్ట్ థెరపీ అంటే జనరల్గా మనకి ఈ డ్రాయింగ్లో స్కిల్సో లేదు స్కెచింగ్ స్కిల్సో ఈ రకమైన ఆర్ట్ థెరపీ కాదు. మనకి పిల్లలకి ఈ యొక్క ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఫ్రీ ఆర్ట్ థెరపీ అనేది ఒక రకమైన మెడికల్ ప్రొసీజర్, సైకలాజికల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్ట్ థెరపీలో మనము పిల్లలకి ఎమోషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆర్ట్ ద్వారా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది కూడా మేము ట్రైనింగ్ ఇస్తాము ఆర్ట్ థెరపీ ప్రోగ్రామ్ ద్వారా. ఈ రకంగా జనరల్ మనకి థెరపీనే కాకుండా ఈ యొక్క స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మీ అందరికీ ఈ యొక్క వివరాలు ఎంతో కొంత సహాయంగా ఉంటాయి అని అనుకుంటున్నాను. దీంతో మనము ఈ ఎపిసోడ్తో మనం ఈ యొక్క సైకో ఎడ్యుకేషన్ సిరీస్ని కంప్లీట్ చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఇంకా ఫ్యూచర్లో మనము ఈ యొక్క చైల్డ్ ఫ్యామిలీ థెరపీ మెయిన్గా గురించి ఎక్కువ ఎపిసోడ్స్ చేయాలి అనే ఆలోచనతో మనము ఉన్నాము. సో అది త్వరలో నేను ప్రారంభిస్తాను. మీ అందరికీ నమస్కారం.